శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. ఆదికవి వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో 20వ సర్గ. తస్మింస్తు పురుష వ్యాఘ్రే నిష్క్రామతి కృతాంజలో ఆర్తశబ్దో మహాన్ జగ్నే స్త్రీణామంతః పురే తదా కృత్యేష్వచోదితః పిత్రా సర్వస్యాంతః పురస్య చ గతిర్యః శరణం చాపి సరామోద్య ప్రవత్స్యతి కౌసల్యాయాం యథాయుక్తో జనన్యాం వర్తతే సదా తథైవ వర్తతే స్మాసు జన్మ ప్రభృతి రాఘవః న క్రుధ్యత్యభిసప్తోపి క్రోధనీయాని వర్జయన్ క్రుద్ధాన్ ప్రసాదయన్ సర్వాన్ స ఇత్యోద్య ప్రవత్స్యతి అబుద్ధిర్భతరో రాజా జీవలోకం చరత్యయం యోగతిం సర్వభూతానాం పరిత్యజతి రాఘవం ఇతి సర్వా మహిష్యస్తా వివత్సా ఇవ ధేనవః పతిమా చుక్రుశుశ్చైవ సస్వరం చాపి చుక్రుషుః సహి చాంతః పురే ఘోరం ఆర్తశబ్దం మహీపతిః పుత్రశోకాభిసంతప్తః శ్రుత్వా వ్యాలీయతాసనే. నరశ్రేష్ఠుడైన రామచంద్రుడు తండ్రికి నమస్కరించి కైకేయి మందిరం నుంచి విషయం తల్లి కౌసల్యాదేవికి చెప్పాలి అని చెప్పి కౌసల్యాదేవి భవనానికి బయలుదేరారు. ఇంతలో స్త్రీల అంతఃపురం నుంచి తండ్రి ఆదేశింపకున్నా కూడా శ్రీరామచంద్రుడు తనంతట తానుగా అంతఃపురానికి సంబంధించిన కార్యాలన్నిటినీ నెరవేరుస్తూ మనకు సంరక్షకుడుగా ఉన్నాడు ఇంతకాలం. అలాంటి రామచంద్రుడు రాఘవుడు ఇప్పుడు వనాలకు వెళ్ళనున్నాడు. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా కన్నతల్లైన కౌసల్యని ఎలా అయితే మన్నన చేశాడో అలాగే మన పట్ల కూడా రఘువరుడు ప్రవర్తించాడు కదా. ఏనాడన్నా ఎవరన్నా పరుషంగా మాట్లాడినా కూడా పల్లెత్తు మాట అని ఎరగడు. ఇతరుల మీద ఎప్పుడైనా కోపం వచ్చినట్టు కనిపించడు. అలా మాట్లాడు. అందరినీ చక్కగా చూస్తాడు, శాంతంగా ఉంటాడు. క్రుద్ధులైన వారిని కూడా శాంతపరిచేంత ప్రసన్నమైన ముఖంతో ఉంటాడు. ఆ ప్రసన్నత చూసి కోపం కూడా తగ్గిపోతుంది. అలాంటి మన రాముడు ఇక్కడి నుంచి అరణ్యాలకు వెళ్ళిపోతున్నాడు. ఏమిటిది? మన రాజు దశరథుడికి బుద్ధి భ్రష్టు పట్టింది. సర్వ ప్రాణులకు దిక్కైన శ్రీరామచంద్రుడిని అడవుల పాలు చేస్తున్నాడు, ఇలా సమస్త జీవకోటిని పరితాపానికి గురి చేస్తున్నాడు అంటూ లేగదూడలను కోల్పోతున్న ధేనువుల్లాగా దుఃఖంతో బిగ్గరగా ఏడుస్తూ అంతఃపురంలోని స్త్రీలంతా కూడా రాజుని నిందించడం, పుత్రశోకంతో కుమిలిపోతున్న మహారాజు ఈ బాధాకరమైన రోదన ధ్వనులు చెవిన పడినా కూడా దుర్భరమైన దుఃఖంతో తల్పంలోనే ముఖం దాచుకున్నాడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తాను కూడా రోధిస్తున్నాడు మహారాజు. రామస్తు భృసమాయస్తో నిస్వసన్నివ కుంజరః జగామ సహితో భ్రాత మాతురంతః పురం వశీ సోపశ్యత్ పురుషం తత్ర వృద్ధం పరమపూజితం ఉపవిష్టుం గృహద్వారి తిష్టతశ్చాపరాన్ బహూన్ దృష్ట్వైవ తు తథా రామం తే సర్వే సహసోత్థితాః జయేన జయతాం శ్రేష్టం వర్ధయంతి స్మ రాఘవం. శ్రీరాముడు ఆ అంతఃపురంలో రోదన ధ్వనులు చెవి పడగానే చాలా చలించిపోయాడు. వారి బాధ చూసి ఏమీ చేయలేక ఏనుగులాగా నిట్టూర్చాడు. ఆ తర్వాత తాను నిగ్రహించుకొని తమ్ముడైన లక్ష్మణుడితో పాటు కౌసల్యాదేవి అంతఃపురానికి చేరాడు. ఆ అంతఃపురం ద్వారం దగ్గర అత్యంత పూజనీయుడైన ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. శ్రీరాముడు ఇంకా ఆయనను అక్కడి వారిని చూడగానే అంతా లేచి నిలబడి మహానుభావుడైన శ్రీరాముడికి జయం కలగాలి అంటూ జయజయధ్వానాలు చేయసాగారు.
ప్రవిశ్య ప్రథమాం కక్ష్యాం ద్వితీయాయాం దదర్శ సః బ్రాహ్మణాన్ వేద సంపన్నాన్ వృద్ధాన్ రాజ్ఞాభిసత్కృతాన్ ప్రణమ్య రామస్తాన్ విప్రాన్ తృతీయాయాం దదర్శ సః శ్రియో వృద్ధాస్తథా బాలా ద్వారరక్షణ తత్పరాః వర్ధయిత్వా ప్రహృష్టాస్తా ప్రవిశ్య చ గృహం స్త్రియః న్యవేదయంత త్వరితా రామమాతుః ప్రియం తదా. మొదటి కక్షను దాటాడు శ్రీరామచంద్రుడు. రెండవ కక్షలో ఉన్న వేద పండితులైన వృద్ధ బ్రాహ్మణులను దర్శించారు. వారంతా కూడా దశరథుడి చేత చక్కగా సత్కారాలు అందుకున్నవారు. అలాంటి వారికి నమస్కరించి ముందుకు సాగి మూడవ కక్షలో ద్వారరక్షణ తత్పరులై ఉన్న యువతులను వృద్ధ స్త్రీలను కూడా చూశారు శ్రీరామచంద్రుడు. ఎంత అదృష్టమో! మనమెప్పుడు శ్రీరామచంద్రుని చూడాలని కోరుకుంటున్నామో ఈసారి ఆయనే వారి వైపు చూస్తున్నాడు. వారంతా కూడా రాముణ్ణి చూసి ఎంతో సంతోషపూర్వకంగా జయజయధ్వానాలు చేస్తూ శుభాశీస్సులు పలికి గబగబా కౌసల్యాదేవి మందిరంలోకి వెళ్ళారు. రామజనని అయిన కౌసల్యామాతకు అత్యంత ప్రియమైన రాఘవుడు వస్తున్నాడు అన్న వార్తను నివేదించారు. కౌసల్యాపి తదా దేవి రాత్రిం స్థిత్వా సమాహితా ప్రభాతే తత్వకరోత్ పూజాం విష్ణోః పుత్రహితైషిణీ సాక్షౌమవసనా హృష్టా నిత్యవ్రతపరాయణా అగ్నిం జుహోతి స్మ తదా మంత్రవత్కృతమంగళా ప్రవిశ్య చ తదా రామో మాతురంతఃపురం శుభం దదర్శ మాతరం తత్ర హావయంతీం హుతాసనం దేవకార్యనిమిత్తం చ తత్రాపశ్యత్ సముద్యతం దధ్యక్షతం ఘృతం చైవ మోదకాన్ హవిషస్తథా లాజాన్ మాల్యాని శుక్లాని పాయసం కృసరం తథా సమిదః పూర్ణకుంభాశ్చ దదర్శ రఘునందన తాం శుక్లక్షౌమ సంవీతాం వ్రతయోగేన కర్షితాం తర్పయతీం దదర్శాద్భిః దేవతాం దేవవర్ణిని. కౌసల్యాదేవి నియమనిష్టలతోటి ముందు రాత్రిని గడిపింది. ఉదయాన్న శ్రీరామచంద్రుడు తన కుమారుడు పట్టాభిషేకం కోసం ముందు రాత్రి చేయవలసిన విధులన్నీ చేసింది. ఇక ప్రభాత సమయంలో తన పుత్రుడైన రాముడి హితం కోరుతూ శ్రీ మహావిష్ణువును ఆరాధించింది ఆ తల్లి. పట్టు వస్త్రాలు ధరించి ఉన్న ఆ తల్లి ప్రసన్న చిత్తంతో సదా వ్రతపరాయణయే ఉంటుంది. ఇంకా మరింత ప్రత్యేకంగా మంగళ కార్యాలను నిర్వర్తింపచేసి మంత్రపూర్వకంగా బ్రాహ్మణుల చేత హోమ విధులు జరిపిస్తూ ఉంది ఆ తల్లి. ఆ సమయంలో శ్రీరాముడు తల్లి యొక్క మంగళకరమైన అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఎక్కడైతే భగవదారాధన జరుగుతూ ఉంటుందో ఆ ప్రదేశం అత్యంత మంగళకరమైంది. భగవదారాధన అంటే కేవలము పూజ చేయడము, ఆరాధన చేయడం అదొక్కటే కాదు. విగ్రహారాధన లేకపోతే పుష్పాలతోటి పూజ చేయడము, ఇది అర్చనలు చేయడము ఇది ఒకటైతే, మనస్సులో అలాగే మాటల ద్వారా శారీరకంగా ఎవరిని ఇబ్బంది పెట్టకపోవడము, ఎవరి పట్ల చెడ్డ ఆలోచన లేకపోవడము చాలా గొప్ప పూజ. అందరూ బాగుండాలని కోరుకోవడం అది ఒక పూజ. అలాగే అర్హులైన వారికి దానం చేయడం, అర్హులైన వారిని ఆదరించడం కూడా పూజనే. ఇవన్నీ కూడా చేస్తూ ఉంది కౌసల్య. అందుకే ఆమె అంతఃపురం అత్యంత మంగళప్రదమని చెప్తున్నారు వాల్మీకి గురువర్యులు. అక్కడ అగ్నికార్యం జరిపిస్తున్న తల్లిని దర్శించారు శ్రీరామచంద్రుడు. దైవారాధన నిమిత్తం సిద్ధపరచబడిన పెరుగు, నెయ్యి, మోదకములు, అక్షంతలు మొదలైన హోమద్రవ్యాలను కూడా చూశాడు. ఇంకా పేలాలు, తెల్లని పువ్వులు, పాయసం, నువ్వుల అన్నం, అలాగే సమిధలు, పూర్ణ కుంభాలను కూడా చూశాడు శ్రీరామచంద్రుడు. ఇంతకు ముందైతే ఇవన్నీ ఊహించుకోవాల్సి వచ్చేదేమో,
కానీ రామ్లల్లా ప్రతిష్ఠ చూసిన తర్వాత ఇవన్నీ కళ్ళ ముందు కదలాడుతాయి. మనమంతా అత్యంత పుణ్యం చేసుకున్న వాళ్ళము, మహా అదృష్టవంతులము అని అంటే అందులో అతిశయోక్తి లేనే లేదు కదా. వ్రత నియమాలను పాటిస్తూ ఉండడం వల్ల కౌసల్యాదేవి కృషించిపోయింది. తెల్లటి పట్టు వస్త్రం దాల్చి దేవతలాగా శోభిల్లుతూ ఉంది ఆ తల్లి. తన ఆరాధ్య దైవమైన మహావిష్ణువును జలము అభిషేకాలతో తృప్తిపరుస్తూ సేవిస్తూ ఉంది. అలాంటి స్థితిలో ఉన్న కౌసల్యామాతను రామచంద్రుడు చూశాడు. సాచిరస్యాత్మజం దృష్ట్వా మాతృనందనమాగతం అభిచక్రామ సంహృష్ట కిశోరం వడవా తథా. మామూలుగానే ఆనందదాయకుడు, అందులో రాముడు కౌసల్యానందవర్ధనుడు. అందుకే ఆ ఆనందదాయకుడైన శ్రీరామచంద్రుడు చాలా కాలం తర్వాత తన వద్దకు రాగానే సంతోషంతో పొంగిపోయింది ఆ తల్లి. ఒక ఆడగుర్రం తన పిల్లను, తన కిషోరాన్ని చేరినట్టు ప్రేమతో వేగంగా తన కుమారుణ్ణి సమీపించింది ఆ తల్లి. సమాతరమభిక్రాంతం ఉపసంగృహ్య రాఘవః పరిష్వక్తశ్చ బాహుభ్యాం ఉపాఘ్రాతశ్చ మూర్ధని తమువాచ దురాధర్షం రాఘవం సుతమాత్మనః కౌసల్యాపుత్రవాత్సల్యాత్ ఇదం ప్రియహితం వచః. తన తల్లి ఎదురుగా వస్తున్న తల్లికి పాదాభివందనం చేశారు రామచంద్రుడు. ఆ తల్లి అక్కును చేర్చుకొని ఎంతో ప్రేమగా మూర్ధాన్ని ఆగ్రహించింది, నుదుటిని ఆగ్రహించింది. ఆ తర్వాత కౌసల్యాదేవి అసహాయశూరుడైన తన కుమారుడైన శ్రీరామచంద్రుడి పైన అమితమైన పుత్రవాత్సల్యంతో ఆయనకు ప్రియమోహితము కూర్చునేలాగా ఇలా మాట్లాడుతోంది. అంటే ఎంత గొప్పవాళ్ళైనా తల్లికి బిడ్డను చూస్తే పసివాళ్ళలాగే కనిపిస్తారు. ఇప్పుడు రామచంద్రుడు దాదాపు 27 ఏళ్లవాడు, 27-28 సంవత్సరాల వయసున్నవాడు. ఎందుకంటే సీతమ్మను వివాహం చేసుకోవడానికి ముందు విశ్వామిత్రుడితో బయలుదేరినప్పుడు ఊన షోడశ వర్ష అన్నారు, ఇంకా 16 ఏళ్ళు కూడా నిండలేదు అని. వివాహం అయిన తర్వాత 12 సంవత్సరాల పాటు అయోధ్యలో ఆనందంగా ఉన్నారు వారంతా. కాబట్టి 27-28 సంవత్సరాల వయసులో ఉన్నవాడు. 60,000 సంవత్సరాల వయసున్న మహారాజు, ఆయన భార్యలు ఎన్నో వేల సంవత్సరాల వయసున్న వాళ్ళు. అలాంటి వారికి 28 ఏళ్ల కొడుకుని చూస్తే ఎంత పసివాడిలా అనిపిస్తాడు. మామూలుగానే ఎన్నో తప్పులు చేసి భయంకరమైన క్రిమినల్ అయినా కూడా తల్లికి అట్లా కనిపించడు అని అంటారు. తల్లి వాడి హితమే కోరుకుంటుంది అని అంటారు. అలాంటిది సకల లోకాలకు ఆనందదాయకుడు, సర్వభూతాలను రక్షించేవాడు, ఎదురులేని వీరుడు, కౌసల్యానందవర్ధనుడు, అసలు పుడుతూనే తనకు ఆనందాన్ని కలిగించినవాడు. అలాంటి వాడిని చూసి ఆ తల్లి మనసు ఎలా ఉప్పొంగుతుంది. వృద్ధానాం ధర్మశీలానాం రాజర్షీణాం మహాత్మనాం ప్రాప్నుహ్యాయుశ్చ కీర్తిం చ ధర్మం చోపహితం కులే సత్యప్రతిజ్ఞం పితరం రాజానం పశ్య రాఘవ అద్యైవ హి త్వాం ధర్మాత్మా యౌవరాజ్యేభిషేక్ష్యతి. నాయన, వృద్ధులు, ధర్మమూర్తులు, మహాత్ములు అయిన రాజర్షుల్లాగానే నీవు కూడా దీర్ఘాయువును, ఘనకీర్తిని, ఇక్ష్వాకు వంశానికి ఉచితమైన ఉదాత్త ధర్మాన్ని పొందెదవుగాక అని దీవిస్తోంది ఆ తల్లి. అంటే రాజర్షులైన వారు నడిచిన బాటలో నడవమని చెప్పకనే చెబుతోంది. నాయన రాఘవ, నీ తండ్రి సత్యసంధుడు, ఆయన్ను దర్శించు. ఆ ధర్మాత్ముడు నేడే నిన్ను యువరాజ పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు అని చెప్పింది ఆ తల్లి. ఆ తర్వాత దత్తమాసనమాలభ్య భోజనేన నిమంత్రితః మాతరం రాఘవ కించిత్ వ్రీడాత్ ప్రాంజలిరబ్రవీత్.
సస్వభావవినీతశ్చ గౌరవాశ్చ తదానతః ప్రస్థితో దండకారణ్యం ఆప్రష్టుం ఉపచక్రమే. ఆ తర్వాత ఆ తల్లి, నాయనా భోజనం చెయ్యి అని పలుకగా రాఘవుడు భోజనాసనాన్ని స్పృశించి తన వనగమనం గురించి తల్లితో తెలపడానికి బిడియపడుతూ సంకోచిస్తూ అంజలి ఘటించాడు. అసలు రాముడు సహజంగానే వినయశీలి. ఆ పైన తల్లికి ఈ వార్త చెప్పి బయలుదేరాలి అని అనుకున్నవాడు. ఇంకా వినయం ఎక్కువైంది. దానికి తోడు అసలు తల్లిపైన గౌరవంతో ఆమె అనుజ్ఞ తీసుకోవడానికి వచ్చాడు. కానీ ఈ వార్త ఎలా చెప్పాలి అని చెప్పి బిడియపడుతున్నాడు, సంకోచిస్తున్నాడు. అయినా కూడా తన కర్తవ్యం చేసి తీరవలసిందే కాబట్టి వినమ్రుడయ్యే, దేవి నూనం న జానీషే మహద్భయముపస్థితం ఇదం తవ చ దుఃఖాయ వైదేహ్యా లక్ష్మణస్య చ గమిష్యే దండకారణ్యం కిమనేనాసనేన మే విష్టరాసనయోగ్యో హి కాలోయం మాముపస్థితః చతుర్దశ హి వర్షాణి వత్సామి విజనే వనే కందమూలఫలైర్జీవన్ హిత్వా మునివదామిషం భరతాయ మహారాజో యౌవరాజ్యం ప్రయచ్చతి మాం పునర్దండకారణ్యే వివాసయతి తాపసం సషట్చాష్టౌ చ వర్షాణి వత్సామి విజనే వనే ఆసేవమానో వన్యాని ఫలమూలైశ్చ వర్తయన్. అమ్మ, ఒక ముప్పు ఏర్పడింది. నిజంగా నీకు తెలిసి ఉండకపోవచ్చు. ఈ వార్త నీకు, వైదేహికి, అత్యంత ప్రియమైన లక్ష్మణుడికి, నాకు అత్యంత ప్రియమైన లక్ష్మణుడికి దుఃఖాన్ని కలిగించవచ్చు. కానీ చెప్తాను, నేను దండకారణ్యానికి వెళ్ళాలి. అలా దండకారణ్యానికి వెళ్తున్న నాకు ఈ రత్నాసనాలతోటి పనేముంది చెప్పు. నేను దర్భాసనము పైన కూర్చుండవలసిన సమయం వచ్చింది. ఈ రాజభోగాలను త్యజించి కందమూలాలను తింటూ మునుల్లాగా నిర్జనమైన వనంలో 14 సంవత్సరాల పాటు నివసించవలసి ఉంది. మహారాజు భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తారు. నన్ను మాత్రం దండకారణ్యంలో మునివృత్తితో నివసించవలసిందిగా ఆజ్ఞాపించారు. కాబట్టి నేను నిర్జన అరణ్య ప్రదేశంలో 14 సంవత్సరాల కాలం అక్కడ లభించే ఫలమూలాలను సేవిస్తూ వానప్రస్థునిలాగా కాలం గడుపుతాను అని చెప్పారు. సానికృత్తేవ సాలస్య యష్టిభి పరశునావనే పపాత సహసా దేవి దేవదేవ దివిశ్చుత. ఆ మాట విన్న క్షణంలోనే కౌసల్యాదేవి అరణ్యంలో గండ్రగొడ్డలి వేటుకి నరకబడిన మద్ది చెట్టులాగా, దివి నుండి భూమికి జారిన దేవతలాగా క్షణంలో నేలపై పడిపోయింది. తామ దుఃఖోచితాం దృష్ట్వా పతితాం కదళీమివ రామస్తు స్థాపయామాస మాతరం గతచేతసం ఉపావృత్యోత్థితాం దీనాం బడమామివ వాహితాం పాంసు కుంఠిత సర్వాంగీం విమమర్శ చ పాణినా. తీవ్రమైన దుఃఖం ఆపుకోలేక తట్టుకోలేక మూర్ఛిల్లి అరటిబోతులాగా నేలపై పడి ఉన్న కౌసల్యామాతను శ్రీరాముడు పైకి లేవనెత్తాడు. బరువు మోయలేక చతికిలబడి శ్రమ నివారణ కోసం అటూ ఇటూ పొర్లి పైకి లేచిన ఆడగుర్రంలాగా ధూళి దూసరితమై ఒక్క క్షణంలోనే దీనయ్య అయిపోయిన తల్లి యొక్క శరీరాన్ని శ్రీరాముడు చేతితో నిమిరాడు.